జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. జగిత్యాల జిల్లాలో మూడవ విడత పోలింగ్ శాతం 79.64. మొత్తం 1,71,920 ఓట్లలో పోలైన ఓట్లు 1,36,917. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడవ విడత ఎన్నికల పోలింగ్ 79.64%గా నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ విడతలో బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెలగటూరు మండలాల్లో బుధవారం పోలింగ్ నిర్వహించారు. మొత్తం 6 మండలాల్లో కలిపి ఓట్లు 1,71,920 ఉండగా 1,36,917 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. 79.64% పోలింగ్ నమోదైందని వివరించారు. మండలాల వారీగా బుగ్గారం మండలంలో మొత్తం ఓటర్లు 17,347 మంది ఉండగా 13,496 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని 77.8% నమోదైందని తెలిపారు. ధర్మపురి మండలంలో మొత్తం ఓటర్లు 34,638 మంది ఉండగా 25,302 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని 73.05% నమోదైందని వివరించారు. అలాగే ఎండపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 22,825 మంది ఉండగా 19,110 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని 83.72% నమోదైందని తెలిపారు. గొల్లపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 39,658 మంది ఉండగా 32,065 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని 80.85% నమోదైందని తెలిపారు. పెగడపల్లి మండలంలో మొత్తం ఓటర్లు 34,768 మంది ఉండగా 27,855 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని 80.12% నమోదైందని వివరించారు. వెలగటూరు మండలంలో మొత్తం ఓటర్లు 22,684 మంది ఉండగా 19,089 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని 84.15% నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్ తన ప్రకటనలో వెల్లడించారు. మనకి థర్డ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండల్స్లో కూడా మనం మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవ్వడం జరిగింది, విజిట్ చేయడం రావడం జరిగింది. సో అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా నడుస్తాం. అలాగే 2 గంటలకు మనం కౌంటింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ 7:30 కల్లా మనం రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతాం. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్.